ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభము, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, తన చివరి దినాలు ఆసన్నమైనవని గుర్తించిన మోషే ఇశ్రాయేలులకు వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నట్లు వారిని ధైర్యపరచుచు ఈ మాట చెప్తా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలోకి ఎందరో వస్తూ ఉంటారు. అయితే అట్టివారిని నీవు బలంగా, అండగా, కొండగా, కోటగా, ఆశ్రయంగా, ఆధారంగా చేసుకుంటే ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితిలో వారు నిన్ను వదిలి వెళ్ళిపోతారు. కానీ నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. కాబట్టి మనుషులను నమ్ముకొనక దేవుని యందు నమ్మకముంచు. దేవుడు నీకు తోడుగా వస్తే నీకు ధైర్యం కలుగుతుంది. దేవుడు నీకు తోడుగా వస్తే నీకు ఆనందం కలుగుతుంది. దేవుడు నీకు తోడుగా వస్తే నీకు విజయం కలుగుతుంది. అందుకని మనుషుల్ని నమ్ముకొనక దేవుని యందు నమ్మకం ఉంచితే అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో నీకు సహాయం చేసి సంతృప్తిని, సమృద్ధిని అనుగ్రహించి నడిపిస్తాడు. ఆయన తోడు ఉంటే అంతా మనతోనే ఉన్నట్లు కదా. అందులకు నీకు కావలసింది అబ్రహాములాగా విశ్వాసమును, అలాగే విధేయత కూడా అవసరం. అందుకని లేఖనంలో దేవుడు ఇలా రాయించాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుంటే నేను వానితో నివాసం చేస్తాను అని. అలాగే లేఖనములో నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుంటే నేనేమాత్రం నిన్ను విడవను, ఎన్నడను ఎడబాయనని చెప్పాడు. ఇలాంటి మనము ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సందర్భాలు మీకు నేను తోడుగా ఉంటానని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. కారణం వారు దేవుని యందు విశ్వాసముతో విధేయులై జీవించినప్పుడు వారికి తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. అలాంటి వారిలో అబ్రహాము ఉన్నారు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, మోషే, యెహోషువలు ఉన్నారు. ఇలా ఎంతోమందికి ఆయన తోడుగా ఉన్నాడని, ఉంటానని చెప్పి తోడుగా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని యందు విశ్వాసముతో పాటు విధేయుడువై దేవుని తోడు కలిగి వర్ధిల్లు. అట్టి భాగ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. నేను మీతో కూడా వస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అయ్యా, పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎంతోమందికి తోడయ్యుండి వారికి
వాగ్దానం చేసి తోడుగా ఉన్నట్లుగా మేము కూడా మీ వాగ్దానాన్ని బట్టి విశ్వాసము విధేయులమై మీ తోడును కలిగి మేము వర్ధిల్లునట్లుగా, మేము విశ్వాసము విధేయత కలిగిన వారిగా మీ తోడు కలిగి మేము ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలం ఇవ్వమని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, మీ పిల్లలకున్న సమస్యల అవసరతల దగ్గర మీరే కార్యం చేసి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.